ఓకే అన్నగారు. ఓకే. మేము సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులము డిసెంబర్ 20వ తారీఖు నుంచి మేము సమ్మెబాట పట్టి ఉన్నాము. మాకు ప్రధానమైనటువంటి మా డిమాండ్లు ఏంటంటే, ప్రస్తుతం ముఖ్యమంత్రి నాడు ప్రతిపక్ష నేత గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చారు. 4 సంవత్సరాల 8 నెలలు గడిచిపోయింది. మేము ఇప్పటికి వరకు వెయిట్ చేసి ఇక సమ్మెబాట బట్టి మేము ప్రధానంగా ఆయన అడుగుతుంది ఏంటంటే, మీరు ఆ రోజు మాకు ఏమైతే హామీలు ఇచ్చారో రెగ్యులర్ చేస్తామని చెప్పారు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు, హెచ్ఆర్ పాలసీ కల్పిస్తామని చెప్పారు. అవే డిమాండ్లను ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. గత 2 రోజుల క్రితం గౌరవ మంత్రివర్యులు మమ్మల్ని చర్చలకు పిలిచి మా ప్రధానమైనటువంటి డిమాండ్లు అనేటువంటివి ఏవి కూడా అక్కడ ప్రస్తావనకు రాకుండా కేవలం ఏదో పేరుకు పిలిచాము అన్న మాత్రానికి మాత్రమే ఆయన పిలిచి మా ప్రధాన సమస్యల పట్ల ఆయన చర్చించకుండా వాళ్ళు చెప్పినయే మేము వినాలి అని చెప్పి వెళ్ళిపోయారే తప్ప మాకు పరిష్కార మార్గం అయితే చూపలేదు. మేము ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉరితాలతో నిరసన తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి. మొదటగా మా సమగ్ర శిక్షా శాఖను విద్యాశాఖలో విలీనం చేయాలి. విలీనం చేసి ఈరోజు మేము ఏమైతే మా న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నామో వాటన్నిటిని కూడా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పరిష్కరించాలి. లేదంటే ఇదే సమ్మెను ఇంకా ఉధృతం చేసి ఎంతవరకైనా ఎన్ని రోజులైనా కూడా మేము సమ్మెబాటను చేస్తామే తప్ప వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు కూడా మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు 14వ రోజు, డిసెంబర్ 20వ తారీఖు నుంచి చేస్తూ ఉన్నాం. ఈరోజు 14వ రోజు.